చిలకలగూడలో సంబంధించిన కేసు కేవలం ప్రేమించాడన్న కారణంతో అత్యంత దారుణంగా, కిరాతకంగా, ఘోరంగా ఇలా ఎన్ని మాటలు చెప్పినా తక్కువే చంపేశారు. నా కొడుక్కి న్యాయం కావాలి మేడం, ఎందుకంటే నా కొడుకు లేని నేను బతకలేను మేడం. పొడిచి చంపారంటే నేను తట్టుకోలేకపోతున్నాను మేడం. కోసేశారు, ఏళ్ళు నరికేశారు. నా కొడుకు నాకు తీసుకొస్తారా? కత్తెలతో పొడిచి చంపారంటమ్మా. చదువులో ఫస్ట్ ఉంటాడు నా కొడుకు. నా కడుపు కోత ఎవరికి తెలియాలి మేడం, మళ్ళీ వస్తాడు నా కొడుకులు అంట. హలో చెప్పే. మా డాడీ వాళ్ళు నీ మీద కేసు పెడదామని ప్లాన్ చేస్తున్నారు. నా మీదనా? నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావు అని కేసు రాసి దానిపైన నన్ను సైన్ చేయమంటున్నారు. ఏమంటావు? ఏమంటా వద్దు అనే అంట. అయినా నువ్వు చెప్పలేదా డాడీకి వద్దు డాడీ కేసులని? చెప్పినా వింటలేరు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనైతే రెడీగా లేను సైన్ పెట్టనీకి. ఆల్రెడీ మాట్లాడినాం కదా, మళ్ళీ ఏమైంది? ఇది మొత్తం మా బావగాడి ప్లానే. వాడే చేస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకోవాలనే చేస్తున్నాడు మొత్తం. మా డాడీ వాళ్ళకి కూడా వాడే ఎక్కిస్తున్నాడు. అట్లా కాదు, మీ బావ నాకు కాల్ చేయాలి కదా ఏమైనా ఉంటే, ఏమైందిరా బాయ్ అని. అయినా కానీ కేసులు ఏంది నాకు అర్థం కాదు. ఏమో నాకేం అర్థం కావట్లే. మా బావ వదలడంట, నన్ను చంపేస్తాడంట. చంపేస్తాడా? నేను అదే అన్నా, మీకు మనుషులంటే లెక్కలేదని తిట్టినా. ఏం చేద్దాం మరి? అబ్బా ఇద్దరం ఎటైనా వెళ్ళిపోదాం, ఇదంతా నా వల్ల అవ్వట్లేదు. నీకు చెప్పినా కదా నాకు నా ఫ్యామిలీని చూసుకోవాలని ఉంది, అండ్ ఐ హ్యావ్ సమ్ గోల్స్ టు డూ. అర్థం చేసుకో కదా. నాకున్నాయి రెండే ఆప్షన్స్, సైన్ పెట్టాలి లేకుంటే పోవాలి. సైన్ పెట్టాలి లేదంటే పోవాలా? హలో, అట్లా కాదు నేను చెప్పేది. హలో హలో హలో